బోస్నియన్ చికెన్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, క్యాప్సికమ్, బంగాళదుంప, బే లీఫ్, క్యారెట్, ఉల్లిపాయ, వెన్న, కొత్తిమీర, మైదాపిండి, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఇంకా వెల్లుల్లిపాయలు కొంచెం. యూజువల్లీ ఏంటంటే ఈ సూపు ఒక వెజిటబుల్ ఒక మీట్ ఈ రెండింటి కాంబినేషన్లో చేసుకుంటారు. ఏ మీట్ అయినా తీసుకోవచ్చు, ఏ వెజిటబుల్ అయినా తీసుకోవచ్చు. యూజువల్లీ ఈ బోస్నియన్ సూప్ ఇదేంటంటే ఒక బంగాళదుంప ఏదో ఒక రెడ్ మీట్ కానీ లేకపోతే ఏదైనా మీట్ కానీ తీసుకోవచ్చు, లేకపోతే క్యారెట్ దాంతోపాటు ఇంకోటి. మనం ఏంటంటే ఇక్కడ ఒక 2-3 వెజిటబుల్స్ కూడా తీసుకున్నాము. వీ కెన్ డూ. ఓకే, వంట మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ పొయ్యిలు వెలిగించేసుకుంటున్నా. ఒక దాంట్లో సూప్ కోసం వాటర్ వేసేసుకుంటున్నా. స్టాక్ కూడా పెట్టుకోవచ్చు. చికెన్ స్టాక్ ఉన్నట్లయితే చికెన్ స్టాక్ వేడి చేసుకోవచ్చు, లేదంటే వాటర్ వేసుకోండి. గార్లిక్ చాప్ చేసుకుంటున్నా. బటర్తో కుక్ చేద్దాం. ప్యాన్లో బటర్ వేసుకున్నాను. ఫస్ట్ వెల్లుల్లి వేసుకున్నాను. అలాగే చికెన్ వేస్తున్నాను. చికెన్ చూసారు కదా, చాలా టెండర్ చికెన్ వాడుతున్నాం మనం. థై అంటాం కదా, లెగ్ పీస్. చికెన్ లెగ్ పీస్ని డీబోన్ చేస్తే, అంటే బోన్ నుంచి సపరేట్ చేసుకొని డీబోన్ చేస్తే ఇది టెండరస్గా చాలా బాగుంటుంది. మంచి మీట్. చికెన్ టిక్కాలకి ఇట్లాంటి వాటికి కూడా దాన్నే యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఆనియన్. డైసింగ్ చేసుకుంటున్నా. డిష్లో hard to soft vegetables. బంగాళదుంప కూడా స్మాల్ డైసెస్ కట్ చేసుకొని వేసుకోబోతున్నా. టడా. క్యారెట్.
బే లీఫ్ మర్చిపోయాం, బే లీఫ్ కూడా వేసుకుంటున్నాం. అది కూడా ఫ్రై అవ్వాలి. బెల్ పెప్పర్, మైదా పిండి, తర్వాత స్టాక్ కానీ వాటర్ కానీ యాడ్ చేద్దాం. ఈ చైనీస్ ఇట్లాంటి డిషెస్లో అన్నింటిలో కూడా ఏషియన్ క్విజిన్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఎక్కువ కార్న్ఫ్లోర్ యూస్ చేస్తూ ఉంటాము. అదేవిధంగానే యూరోపియన్ డిషెస్లో ఏదైనా ఇట్లా స్టార్చ్ యూస్ చేయాలంటే రీఫైన్డ్ ఫ్లోర్ అంటే మైదా పిండి యూస్ చేస్తాం. అదే ఈ డిష్ మనము చైనీస్ స్టైల్లో చేస్తున్నట్లయితే కార్న్ఫ్లోర్ వాడేవాళ్ళం, స్లర్రీ అంటాం కదా, అలాగా. ఓకే, కొరియాండర్ ఫైన్ చాప్ చేసుకుంటున్నా. అలాగే సీజనింగ్ చేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్ ఫస్ట్, అలాగే పెప్పర్ పౌడర్, కొద్దిగా ఉప్పు, ఫైనలీ కోరియాండర్ వేసుకుందాం. కోరియాండర్ కూడా వేసుకున్న వెంటనే దించేయకుండా కాసేపు అలా ఉడికిందనుకోండి, ఆ కొత్తిమీర నుంచి కూడా మంచి ఫ్లేవర్స్ సూప్లోకి దిగుతాయి, మంచి టేస్ట్ వస్తుంది. రైట్, చాలా మంచి కన్సిస్టెన్సీ తోటి చక్కటి చిక్కటి సూప్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.